ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. నీతిమంతుల ఇల్లు నిలుచును. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, నీతిమంతుల ఇల్లు నిలుచును అని సామెతల గ్రంథకర్త అంటున్నాడు. అవును, ఎవరు నీతిమంతులు? బైబిల్ ప్రకారంగా నీతిమంతుడు ఒక్కడును లేడు అని వాక్యము చెప్పుచున్నది. అయితే ఎవరు నీతిమంతులు అని మనము ప్రశ్నించుకున్నట్లయితే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. ఆ ప్రకారంగానే ఎవరైతే దేవుని యందు నమ్మకము విశ్వాసము కలిగి ఉంటారో అట్టివారు నీతిమంతుల జాబితాలో చేర్చబడతారు. ఈ లోకపు నీతి దేవుని దృష్టికి వెరితనముగా ఉంటుంది. కనుక ప్రియులారా, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం ప్రకారంగా యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. అవును, ఎవరైతే నీతి న్యాయములు కలిగి యథార్థంగా ప్రవర్తిస్తుంటారో అట్టి వారి గుడారము వర్ధిల్లుతుంది. వారు దేవుని కృపలో శాశ్వతముగా ఉంటారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.